నీ పేరేం పేరు? సంతోష్ కాసర్లా. పేర్లనే ఉన్నారు కదా, అసలు కథ తెలిసిపోయింది నాకు. హల్దీ ముచ్చట ఏంటంటే ఫస్ట్ అయితే లగ్న పత్రిక ముహూర్తం నిర్ణయించడం అయింది. నేనైతే మస్తు కుళ్ళుకున్నా, ఎవరు రాలేదు, ఒక్కరు కూడా రాలేదు. చెప్తా సస్పెన్స్. కట్టి పన్నా ఒక సాంగ్ తలేవా. వాళ్ళు నలుగురు రుద్దడానికి వస్తానులా, నీ మీద యుద్ధం చేస్తానురా. చంద్రముఖి లాగా మారిపోయినావు సడన్ గా. వేరే లెవెల్లో చేపించారు, హీరోకి చేపించినట్టు. పంచెందుకు కట్టుకున్నా చెప్తున్న టైంలో ఇక నా మీద నీళ్లు పోసేసిళ్ళు అన్నట్టు మొత్తం ఆగమాగం చేసిళ్ళు. ఇద్దరినైతే కూర్చోబెట్టిళ్ళు. మంచిగా నిద్ర వస్తుంది. హలో నమస్తే వణకం, నేను మీ సంతోష్ కాసర్లా. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో ఈ రోజు వీడియో ఏంటంటే ఇప్పటి వరకు మ్యారేజ్ వీడియోస్ వస్తాయని చెప్పేసి ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసినాం కదా. సో ప్రీ వెడ్డింగ్ సాంగ్ అయితే అప్లోడ్ అయింది. ఇంకా హల్దీ, లగ్న పత్రిక, ప్రీ వెడ్డింగ్ సాంగ్ అన్నావు కదా, ఒక్కసారి చెప్తా. ప్రీ వెడ్డింగ్ సాంగ్ చూసి కొంతమంది ఇలా నార్మల్ గా సాంగ్ టైప్ లో ఉంది అని చెప్పేసి అనుకుంటున్నాను. అది ఏఐ జనరేటెడ్ సాంగ్. ఒకరు వచ్చి పాడింది కాదు, కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పేసి ఏఐ తోటి జనరేట్ చేసిన సాంగ్. అది ఉన్నట్టు చెప్పేస్తున్నాం, ఏం లేదు. ఏంటంటే మెయిన్ విషయము, మా దగ్గర పైసలు లేవు పాడించి పెట్టుకోవడానికి. మాకు కూడా ఒక సాంగ్ పాడించుకొని పెడితే మంచిగా ఉండాలని అనిపించింది. అందరు అట్లా పెడతారు కాబట్టి. సో మాకు అంత లేదు. ఇంకొకటి, ఆ సినిమాలో సాంగ్స్ పెట్టచ్చు కదా, అయితే ఏమైతుంది అని అనుకోవచ్చు. కాపీరైట్ పడుతుంది కాబట్టి అదైతే పెట్టలేదు. స్ట్రైక్ పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి సో అదైతే పెట్టలేదు. అందుకని ఈ ఆప్షన్ ఏదో ఉంది కదా, ఏ సాంగ్ అని చెప్పి అది వాడేద్దామని వాడేసినాం. సాంగ్ నచ్చకపోయినా వీడియో అయితే నచ్చింది కదా. సో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూసి లైక్ కూడా చేసి మంచి కామెంట్లు కూడా వచ్చినాయి. అందుకని ఇప్పుడు ఇక హల్దీ ముచ్చట ఏంటంటే ఫస్ట్ లగ్న పత్రిక కదా. ఫస్ట్ మేము మ్యారేజ్ అనుకోగానే ఏంటంటే మొత్తం అన్ని హడావిడిగా జరిగిపోతూ వచ్చినాయి అన్నట్టు. నా వల్ల ఏంటంటే తొందరగా పెళ్లి చేసుకుందాం అని పుష్ చేసింది నేనే, మెయిన్ క్యారెక్టర్ అనమాట. ఎందుకంటే మా ఫ్యామిలీ సైడ్ నుంచి మా మమ్మీ చనిపోవడం వల్ల తొందరగా కొంచెం ఎర్లీగా మ్యారేజ్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ ఇంకా చాలా ఇయర్స్ వరకు ఆగాల్సి వస్తుంది అని చెప్పడం వల్ల మ్యారేజ్ చేసేసుకుందాం అనుకున్నాము. అయితే ఒక 1 year ఆగుదాం అని చెప్పేసి 2022లో అనుకున్నాము. 2022లో మేము ఏవైతే పూజలు అవి దేవునికి చేయాల్సినవి చేసేసుకొని వెంటనే 2023లో మ్యారేజ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాం. నువ్వు లేని లోకం అంటే నాకు తెలుసా, నువ్వు నమ్మగలవా అట్లా. సో ఫస్ట్ అయితే లగ్న పత్రిక రాసుకున్నాడు అబ్బాయిని అన్నట్టు. హల్దీ వీడియో అని చెప్పేసి లగ్న పత్రికలు అవి ఇవి చెప్తున్నారు అనుకోకుండా, అది కూడా మ్యారేజ్ లో ఒక భాగం కాబట్టి ఫస్ట్ ఆ లగ్న పత్రికకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయా? ఉన్నాయి వీడియోస్, ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అవి చూడండి. ఇక డేట్ 10th May 2023 ఏమైందంటే నిన్ను కూర్చోబెట్టి నీ చేతికి కంకణం కట్టి సాపేసి వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి నీకు టవల్ కప్పి ఒళ్ళో బట్టలు అయితే పెట్టిండ్లు అన్నట్టు. తర్వాత నన్ను రెడీగా పో అని చెప్పేసి ఇక అక్కడికి వెళ్ళి పంపించి ఇక నిన్ను తీసుకొని వచ్చి అయితే అక్కడ కూర్చోబెట్టిల్లు కదా. నన్ను కూర్చోబెట్టి నాకు బొట్టు పెట్టి కంకణం కట్టి ఒళ్ళో బట్టలు అయితే పెట్టి మార్చుకోపో అని చెప్తే మార్చుకొని వచ్చి మళ్ళీ వచ్చి కూర్చున్నా అన్నట్టు. ఆ తర్వాత తాతయ్య బొందేయమంటే మా ఆడబిడ్డ అయితే నా మెడలో బొందేసింది. ఇక తర్వాత ఒకళ్ళు ఆశీర్వాదిద్దామని చెప్పేసి ఆశీర్వాదాలు అయితే స్టార్ట్ చేసిరు అన్నట్టు. మరి అంతసేపు నేనెక్కడ పోయినరా నీ పక్కన లేకుండా వాళ్ళందరూ ఆశీర్వదిస్తాను నిన్ను ఒక్కదాన్ని. నువ్వు లోపల కూర్చున్నావు, నిన్ను బయటికి రావద్దని చెప్పిరు అన్నట్టు. అట్లా అవునా? ఇక ఇట్లా ఆశీర్వాదాలు మొత్తం అన్ని అయిపోయిన తర్వాత ఏమైందంటే ఇక ఆడోళ్ళు అందరు కలిసి వచ్చి ఇక మంగళారతి ఇచ్చిళ్ళు ఇద్దరికి కలిపి. ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు చేయకున్నారా, ఇక ఆడబిడ్డ కట్నం కావాలి మంగళారతి ఇచ్చినందుకు అని చెప్పేసి ఇక డబ్బులు ఇచ్చేంత వరకు ఒకటే లొల్లి అన్నట్టు. ఇక డబ్బులు తీసి అక్కడ పెడతా ఉంటే పంతులేమో అన్నాడు 10 రూపాయలు పైకి కనిపిస్తానే అని. ఫోటో స్టిల్ కోసం 500 పైకి పెట్టబోయ్ అని చెప్పేసి అన్నాడు అన్నట్టు. ఇక అందరైతే నవ్వుకున్నారు అన్నట్టు. ఇక ఆ తర్వాత మా ఇద్దరిని అయితే లోపలికి పంపించేసిండ్రు. నన్నైతే లోపలనే ఉంచిర్రు. తర్వాత ఇక ఊరు పేరు అర్థమైతలేదని చెప్పేసి అత్తమామలు చెప్పేది. తర్వాత తినని వినిపించి అడిగితే జయశంకర్ భూపాల్పల్లి గన్పూర్ మండలం అని చెప్పేసి చెప్పిండు అన్నట్టు. ఇక మొత్తం క్లియర్ గా చెప్పిన తర్వాత ఇక లగ్నపత్రిక రాయడానికి ఇక అన్న అయితే రెడీ చేసి ఇక లగ్నపత్రిక అయితే రాసిండు అన్నట్టు. రాసి చదివి వినిపించిళ్ళు. ఇక అది మీరు కూడా వినండి. చాంద్రమానేన శోభకృతనామ సంవత్సర జ్యేష్ఠ బహుళ పంచమి గురువారం 8వ తారీఖు 6వ నెల 2023 ఉదయం 8:05 శ్రవణ నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశమున
ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలం ఖమ్మం వాస్తవ్యులైనటువంటి బుర్రి వీరాస్వామి లేటు బుర్రి రమణ దంపతుల కనిష్ట కుమార్తె అయిన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మేహ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండలం ఘనపూర్ గ్రామ వాస్తవ్యులు బ్రాకెట్లో ములుగు కాసర్ల రాజు లక్ష్మీ దంపతుల కుమారుడు చిరంజీవి కాసర్ల సంతోష్కి ఇచ్చి వివాహం జరిపించుటకు పెద్దల సమక్షంలో సుముహూర్తము నిర్ణయించడం అయింది. ఇక అట్లా లగ్నపత్రిక రాసుడు మొత్తం ఆ పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అయితే ఇక పూల పండ్ల కార్యక్రమం అయితే మొదలైంది. ఇక ఒకరికొకరు పూల పండ్లు ఇచ్చి పుచ్చుకొని ఇక నోరు కూడా తీపి చేసుకున్నారు అన్నట్టు. ఆ తర్వాత మొదటిగా మా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకోవాల్సింది లాస్ట్ లో తీసుకోవాల్సి వస్తుంది. మా అమ్మ లేనందుకని మస్తు బాధేసి మస్తు బాధపడ్డాం అన్నట్టు. ఇక అట్లా ఆ కార్యక్రమం అయిపోయిన కొన్ని రోజులకి ఇక కార్డులు అయితే ప్రింటింగ్ నుంచి వచ్చినాయి. ఆ తర్వాత పసుపు గంధం బొట్లు అయితే పెట్టిరు అన్నట్టు. ఇక డేట్ 24 మే 2023 డాడీ అయితే కార్డు ఇవ్వకూడదు అని చెప్పేసి తాతయ్య నానమ్మలు కలిసి ఇక అత్తమ్మ మామయ్య ఇంటి దగ్గరకు వస్తే కార్డులు ఇచ్చి పుచ్చుకున్నారు అన్నట్టు. సో చూసిండ్రు కదా అట్లా మా లగ్న పత్రిక రాసుకున్నాడు. అవి ముందు జరగాల్సిన కార్యక్రమాలన్నీ అయితే అయిపోయినాయి. అంటే మీరు అనుకోవచ్చు లగ్న పత్రిక అన్నారు ఏంది నీ మెడలో ఏదో వేస్తున్నారు అని చెప్పి. కొంతమంది దగ్గర సంప్రదాయం ఉంటది కదా, ఇట్లా ముందు ఆడపడుచు బొందేయడం అనేది పెళ్లిలో వేస్తారు కొంతమంది, లేదంటే కొంతమంది ఇట్లా ముందే లగ్న పత్రిక రాసే టైంలో వేస్తారు కదా. ఇప్పుడైతే మీరు వెయిట్ చేస్తున్న హల్దీ వీడియో రెడీగా ఉందన్నమాట. హల్దీ వీడియో ఫస్ట్ అంటే మా సపరేట్ హల్దీ వీడియోస్ ఉంటాయి అన్నట్టు. వాళ్ళ ఇంటి దగ్గర ఖమ్మంలో అక్కడ తన హల్దీ జరిగింది, మా ఊర్లో మా ఇంటి దగ్గరనేమో నా హల్దీ జరిగింది. సో ఫస్ట్ అయితే సుచిత్ర హల్దీ వీడియో చూడండి, మస్తులు ఉంటది. నేనైతే మస్తు కుళ్ళుకున్నా. ఎందుకు కుళ్ళుకున్నాడు అంటే చెప్తా సస్పెన్స్. ఫస్ట్ సుచిత్ర చూడండి, చూసిన తర్వాత మాట్లాడదాం. ఇక 5th జూన్ 2023 ఇక చూడండి మొత్తం ఈ హడావిడి సప్పుల్లిని ఇక అక్కడ డెకరేషన్ వర్క్లు మా బామ్మర్ది చిరం చేసేటి మొత్తం చూసి హల్దీ అనుకుంటున్నారు కదా. కాదు, నలుగు కార్యక్రమం అన్నట్టు. సంప్రదాయంగా ఫస్ట్ నలుగు చేసి నెక్స్ట్ డే హల్దీ అన్నట్టు. అయితే ఇంటి పెద్దగా తాతయ్య నానమ్మ కాబట్టి ఫస్ట్ నలుగు వాళ్ళే వేద్దామని చెప్పి బొట్టు పెట్టి నన్నైతే వాళ్ళ ఇంటి ముందు పందిరేసి కూర్చోబెట్టిరు. ఆ తర్వాత అందరైతే ఆశీర్వాదాలు స్టార్ట్ చేసి నలుగు భూషుడైతే షురూ చేసిరు అన్నట్టు. నా పక్కన కూర్చున్న తోడు పెళ్లి కూతురు ఎవరో కాదు, మా బుజ్జక్క అంటే మా మేనత బిడ్డ అన్నట్టు. తన పేరు గాయత్రి. ఇక నలుగు పూసేసరికి మేమంతా ఇట్లున్నాం అన్నట్టు. తర్వాత అందరు కూడా ఆడోళ్ళందరూ పూసుకొని నలుగు మంచిగా ఆడుకున్నారు అన్నట్టు. సో ఫైనల్ గా నా నలుగు లుక్ అయితే చూసిరు కదా. అట్లా నలుగు కార్యక్రమం అయిపోయిన తర్వాత తాతయ్య నానమ్మ కలిసి నాకైతే ఒళ్ళో బట్టలు పెట్టిరు అన్నట్టు. ఇక మీరు ఎదురు చూస్తున్న హల్దీ సెలబ్రేషన్స్ అయితే 6th జూన్ 2023 స్టార్ట్. ஹீரோயின் வந்து ஒரு கட்டிங் லுக்கு 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 கட்டு பண்ணா ஒரு சாங் தலைவா. సండే పొద్దుల్లో ముద్ద బంతల్లే ఎంత ముద్దుకున్నావే. వచ్చిందండి వయ్యారి. చూసిండ్రు కదా దోస్తులు, మంచిగా డాన్సులు చేసుకుంటే ఎట్లా ఎంజాయ్ చేస్తుందో. మరి అందుకే కుళ్ళుకున్నా. తను కుళ్ళుకున్నాడు కానీ నేను డాన్స్ చేసిందే కనిపిస్తుంది, కానీ లోపల నేను మా మమ్మీని ఎంత మిస్ అవుతున్నా తనకేం తెలుసు. నా తల్లివి నువ్వు, నీ తండ్రిని నేను. అయినా కూడా డాడీ మాత్రం అమ్మలేని లోటు తీర్చాలన్నట్టుగా నాకు నచ్చినట్టుగానే హల్దీ చేసిండు, పెళ్లి కూడా చేసిండు అన్నట్టు. ఇంకేంది మొత్తం మీదనైతే ఇక హల్దీ సెలబ్రేషన్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేసినావు. ఏంద్రాగా చెమ్మును గట్ల పడేసిండ్లు. ఇప్పుడే హల్దీ షురు అన్నట్టు. హల్దీ షురు అయితే అట్లా చెమ్మును పడేయాలి. నాకు ఆ ముచ్చట నాకు తెలియదు. ఏమో ఫోటోగ్రాఫర్లు చెప్పిండ్లు, వీళ్ళు చేసిండ్లు. వాళ్ళు నలుగురు రుద్దడానికి వస్తానులా, నీ మీద యుద్ధం చేస్తానురా. ఏమో నాకు అట్లనే అనిపించింది. ముఖమంతా రుద్దేసిరు, ముఖమంతా చెంపలు మొత్తం మండుతా ఉన్నాయి. నీకు మండాలని చెప్పే కారం కలిపినట్టు ఉన్నారు వాళ్ళు. లేలే నా ముందే మొత్తం పసుపు ఇంకేమేమో రకాల పిండ్లు కలిపేసి. ఆ పిండ్లలోనే కారం ఉంటది, నీకు తెలియదు. ఇంకా చూడు, ఇంకా కళ్ళద్దాలు పెట్టుకొని ఎట్లా ఫోజులు ఇస్తాను వాళ్ళు. వాళ్ళు కూడా అదే రాసుకుర్రు కదా.
అవునా? అరే నువ్వేంద్రా మధ్యలో గట్లా చంద్రముఖి లాగా మారిపోయినావు సడన్ గా? మొత్తం 4 ఊసిండ్లు కదా, ఇక ఫోటోగ్రాఫర్ స్టిల్ ఇమ్మంటే ఇచ్చిన. చంద్రముఖి అవుతుందని నాకేం తెలుసు. అది సరే గాని పైనుంచి నీళ్లు పోస్తా అంటే ముఖం కడుక్కుంటాను, అప్పటి వరకు ముఖం కడుక్కోలేదు ఏంది నువ్వు? అది 4 ఊసిండ్లు కదా, మొత్తం ఓనికే జాలీలోకి వెళ్ళి నీళ్ళు ఇట్లా పోతాయి. మొత్తం పోవడానికి జాలీల నుంచి నీళ్లు పోయారా? మంగళ స్నానం అంటారు దాన్ని. మంగళ స్నానమా? సరే గాని అంతగానం నీళ్లు చల్లటిగా వేడిరా అవి? చల్లటియే 4-5 డ్రమ్ములు పోసిండ్లు. 4-5 డ్రమ్ములు? మరి సర్దికే లేదురా నీకు? ముక్కులకు నోట్లకు కూడా పోయినాయి. గట్ల భయం వేసే పిన్నియోలు ఇక దిగుండ్లు అని అంటాను కానీ మనమేమో అంత నీకు తాకిందిరా? అబ్బా అనుకున్నావు కదా తాకంగానే. మళ్ళీ ఎక్కడ తగులుతుంది అని చేయి పెట్టి మళ్ళీ పైకి లేపిన. ఇక ఆ తర్వాతనైనా తాకకుండా పోసిండ్లారా మొత్తం నీకు? మంచిగానే పోసిండ్లు, అది జారినట్టుంది చేతులకెళ్ళి. ఏంద్రా వర్షం అనుకోని మొత్తం వర్షం నీళ్ళతోటి ఆడినట్టు ఆడుతాను. మంచిగా అనిపించింది ఫోటో. నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే మంచిగా అనిపించినట్లేదు. అట్లా అనిపించిందిరా? నీకు అనిపిస్తుంది, ఎందుకు అనిపించదు? ఇక మా అక్క చూడు 4 రోజు లేట్ చేసింది, హల్దీ రోజు లేట్ చేసింది అన్నట్టు. ఇక లాస్ట్ లో వచ్చి బాగా వెళ్ళిపోయిన తర్వాత ఒక్కతే వచ్చి చీర పెట్టేసింది. ఇక అట్లా అందరు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక తనకైతే హల్దీ ఫోటో షూట్ స్టార్ట్ అన్నట్టు. ఇక చూడుండి మొత్తం ఏ స్టిల్ ఇచ్చుకుంటే ఎట్లెట్లా ఫోటోలు దిగింది ఏంది అనేది. కలర్ కొట్ట వచ్చిందిలే, అట్లా కలర్ పడ్డది అన్నట్టు. ఇక తర్వాత ఇక 1వ టేకు 2వ టేకు 3వ టేకు ఇలా టేకుల మీద టేకులు తీసుకుంటూ ఫోటోలు దిగిలి. ఇక వాళ్ళని వెనకాల నుంచి నీళ్లు కొట్టమంటే ఈమెకేమో కరెక్ట్గా స్టిల్ ఇవ్వడానికి వస్తలే, వాళ్ళకి నీళ్లు కొట్టడానికి వస్తలే. ఇక ముందు నుంచి నీళ్లు కొట్టిళ్ళు, తర్వాతనైతే ఇక ఫొటోస్ ఇక అట్లనైతే కంప్లీట్ అయిపోయినాయి. ఇక నా ముక్కులో కొట్టండి నీళ్ళు అంటుంది చూడండి. ఇక తర్వాత అక్క చెల్లెలు అందరు కలిసి ఇక రా రక్కమ్మ అనుకుంటా గిర్రుని తిరుక్కుంటా తిరిగిళ్ళు. ఇక వీళ్ళు చూడండి, నేను కూడా గిట్లా స్టిల్ దిగలేదు. ఇక వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు అయితే గిట్లా దిగిండ్లు. సో ఫ్రెండ్స్ చూసిండ్రు కదా, ఏంటంటే నా దగ్గర డెకరేషన్ ఎక్కువ లేదు బడ్జెట్ లో. కాకపోతే తను అరేంజ్ చేసిన కెమెరామాన్ అన్న మాత్రం నా దగ్గర ఉన్నాడు. తన దగ్గర కెమెరా సపోర్ట్ లేదనమాట. కెమెరా సపోర్ట్ లేకపోవడానికి కారణం ఏంటంటే, నేను ఏమనుకున్నా మొత్తం మ్యారేజ్ హల్దీ ఇంకా తనకు మెహందీ ఇవన్నీ కలిపి ఒక కెమెరామ్యాన్ వాళ్ళని అయితే మాట్లాడుకున్నాం కదా. సో మళ్ళీ ఆయన అక్కడికి నా దగ్గరికి ఖమ్మం అటు వరంగల్ టు ఖమ్మం ఎందుకు తిరగడము, మొత్తం నువ్వు అక్కడ ఉండన్నా, నేను ఊర్లో ఉన్న వాళ్ళని ఎవరినైనా ఒకరిని మాట్లాడుకొని జస్ట్ అక్కడి వరకే కదా కొన్ని వీడియోస్ ఫొటోస్ తీపించుకుంటా అనుకుంటే, ఇక మా ఊర్లో ఉన్న కెమెరామ్యాన్ అడిగితే గంట గింత అన్నట్టుగా ఒక రేంజ్ లో చెప్పిండు. ఆ గంటకింత అని చెప్పిండు. సరే అట్లా కాకపోయినా మన దగ్గర మా దగ్గరనే కెమెరా ఉంది, దాన్ని హ్యాండిల్ చేయన్నా చాలే అన్నాము. దానికైతే కూడా అరగంటకు 1000 రూపాయలు అడిగిండంట ఆయన. మంచి కెమెరామ్యాన్ అతనే. సో ఇక ఇదంతా కాదులే అనుకోని చెప్పేసి ఏమనుకున్నా, వస్తారు కదా మనోళ్ళు ఎవరైనా, సో వచ్చిన వాళ్ళనే కెమెరా హ్యాండిల్ చేయమందాము, దోస్తులనైతే మంచిగానే పిలిచినాను కదా, వాళ్ళు హల్దీ నుంచే ఉంటారులే అనుకున్నా. నా స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఇక అందరు వస్తారు అని చెప్పేసి ఎవరు రాలేదు, ఒక్కరు కూడా రాలేదు. ఎవరు పెళ్లికి హల్దీకి కూడా రాలే. నాతో పాటు వర్క్ దగ్గర వర్క్ చేసిన సతీష్, నేను సత్య అని పిలుస్తా, సత్య ఒక్కడు వచ్చిండు. నాకైతే పెళ్లి ద్వారా మంచి ఇంకెక్కువ కనెక్ట్ అయింది అనమాట అన్న అయితే. ఎందుకంటే తోడబుట్టినోళ్ళు లేదంటే కజిన్స్ వీళ్ళంతా ఉండడం వేరు, తన తరపు నుంచి తన ఫ్రెండ్స్ ని మనం ఓన్ చేసుకొని అన్నాన్ని పిలవడంలో, అది మన స్పెషల్ వెకేషన్ లో తను వచ్చి ముందు 3 days ముందు నుంచి ఉండి భరత్ దిశ వరకు ఉండి మళ్ళీ తర్వాత వెళ్ళిపోవడం అనేది గ్రేట్ కదా. సత్య వచ్చిండు కదా అని చెప్పేసి సత్యకి కెమెరా అవి హ్యాండిల్ చేయడం అయితే కొత్త అన్నట్టు. సరే ఏదో ఒక రకంగా సత్య నువ్వు ఏదో ఒకటి చేసేయలే అని చెప్పిన. అయితే ఏమైపోయింది, ఇక మా దగ్గరకు వచ్చేసరికి మంచిగానే అమ్మ వాళ్ళు అది ఇది టెంట్ వేపించిళ్ళు, డెకరేషన్ మాత్రం నాది చూసిర్రు కదా. నాదైతే మా తమ్ముడు వాళ్ళే చేసిర్రు. నేను చెప్తున్నా మా తమ్ముడికి అయితే మస్తు థ్యాంక్స్ చెప్తున్నా. తెలుసు కదా మా తమ్ముడు చరణ్, వానికైతే నేను ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే వాడు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి దుర్గామాతకి ఈ వినాయక చవితికి వేసే కర్టన్స్ ఉంటాయి కదా, దాంతోటే స్టేజ్ వేసేసి దాంతోటే డెకరేషన్ చేయడం జరిగింది. ఇంకా పెట్టిన ఆ బిందెలు అయితే టెంట్ దగ్గర నుంచి తీసుకొచ్చినాము. ఆ దాంట్లో ఉన్న దాంట్లోనే ఆ స్పేస్ లోనే నాకు చేసిండు. తినికి హెవీ స్పేస్, ఫ్లవర్ డెకరేషన్ ఉంటది కింద, మొత్తం ఫ్లవర్స్ రియల్ ఫ్లవర్స్ తీసుకొని వచ్చి అండ్ ఫ్లవర్ టెంట్ మొత్తం అదంతా. మా అత్తమ్మ మా మామయ్య అయితే నెక్స్ట్ లెవెల్ లో వేరే లెవెల్ లో చేపించారు, హీరోకి చేపించినట్టు. కాకపోతే చుట్టాలు ఇక చుట్టాలు వచ్చేసరికి మస్తు లేట్ అయిపోయింది, నైట్ అయింది. ఆ రోజు ఏంటంటే ఆ రోజే హల్దీ కావాలి,
కూరలు పట్టాలి, నన్ను పెళ్లి కొడుకుని చెయ్యాలి, అక్కడ నుంచి బయలుదేరి ఖమ్మం పోవాలి. మైలపూలు అవి మైలపోలేదు మైలపూళ్ళు తెల్లారంగానే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తారు కదా నన్ను తీసుకెళ్ళడానికి, వాళ్ళు రాగానే మైలపోలు తీయాలి, ఖమ్మం స్టార్ట్ అవ్వాలి. ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి నేను ఆలోచిస్తా ఉంటే ఆరామ్సే ఈవినింగ్ కొంతమంది చుట్టాలు వచ్చింది. పొద్దున నాకంటే ముందు 10:30కి రెడీ అయి కూర్చున్నా డ్రెస్ వేసుకొని. నాకు అందరు రెడీ అయ్యారు, నేను మాత్రం లేట్ గా రెడీ అయినా 11:30కి నా హల్దీకి. తిని మాత్రం పొద్దున్న రెడీ అయ్యి ఏంద్రా ఇంకా రెడీ కాలేదని వీడియో కాల్ చేసిండు. తినిది మొత్తం అరేంజ్మెంట్స్ కూడా పొద్దున మొత్తం చూసిన వాళ్ళు ఎట్లుంది రెడీ అయినా అని చెప్పేసి ఇక ఈవినింగ్ వరకు చుట్టాలందరూ వచ్చిళ్ళు. వాళ్ళు వచ్చి ఇక స్టార్ట్ చేద్దాం ఇప్పటికైనా అని చెప్పేసి స్టార్ట్ చేయగానే కరెంట్ పోయింది. ఏ టైంకి వచ్చింది వాళ్ళు? 6:30 5:30 అవుతా ఉంటది. ఆ టైం వరకు అందరు వచ్చిండ్లు. మీరు ఆల్రెడీ చూసిరు కదా అక్కడ 5:30 6కి హోమ్ టూర్ వీడియోలో ఎట్లా అయిపోతుంది. కరెంట్ కూడా చీకటి మొత్తం. ఇక కరెంట్ పోయింది. కరెంట్ పోయి ఇక కరెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేసినాం. కరెంట్ రాగానే ఇక స్టార్ట్ చేస్తే నాకు అప్పటికే ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఇక పెద్దగా ఏముంది ఉట్టి ఫోటోల వరకు ఉంచుకుందాం అనుకున్నా. కాబట్టి స్టార్టింగ్ తీసిన కొంచెం వీడియో బిట్ ఉంటది, ఆ వీడియో బిట్ తర్వాత టకటక ఫోటోలు వేసిస్తా. ఆ ఫోటోలు చూడండి. తనకి నలుగు హల్దీ వేసే ముందు రోజు అయితే మాత్రం ఇక పెళ్లి కార్డు అయితే దేవుని దగ్గర పెట్టి మంచిగా మొక్కుకున్నారు అన్నట్టు. ఇక ఆ తర్వాత అయితే శివునికి బతిపోచమ్మకి అయితే శావదీస్తారు అన్నట్టు. ఇక ఇంట్లో అయితే సాంప్రదాయం అది. శావదీశుడు అంటే ఇక పల్లకిలో దేవుని ఇట్లా పెట్టి ఊరంతా తిప్పడం అన్నట్టు. ఇక అట్లా తిప్పి మంచిగా మొక్కుకొని ఇంటికి తీసుకురావడు. ఇక అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నలుగు స్టార్ట్. డేట్ 5th June 2023 అయితే ఇక అమ్మ నాన్ననైతే నాకైతే బట్టలు పెట్టి సంప్రదాయంగా నలుగైతే వేసిండ్లు. ఇక వాళ్ళు వేసిన తర్వాత మా ఆడబిడ్డ ఇక వాళ్ళ వదినోళ్ళు కూడా నలుగు పూసిండ్లు అన్నట్టు. డేట్ 6th June 2023 అయితే ఫస్ట్ పెళ్లి పనులు స్టార్ట్ అవ్వాలంటే పాలపొరకతోనే. అందుకని చెప్పి వీళ్ళందరూ పాలపొరకను తీసుకొచ్చి ఊళ్ళో పోషమ్మ దగ్గర పెట్టి మొక్కుకోవడానికి వెళ్ళిండ్లు. ఇప్పుడు హల్దీ సెలబ్రేషన్స్ స్టార్ట్ అన్నమాట. చూసినావు కదా గవ్య అన్నట్టు. ఇక వీడియోస్ పెద్ద వీడియోస్ లేవు, ఇక ఇవన్నీ ఫోటోలే. ఇక ఫోటోలు తీసేటోళ్ళు కూడా ఎవ్వరు లేకపోతే చెప్పిండు కదా వాళ్ళ ఫ్రెండ్ సత్తి తీసిండు అన్నట్టు. ఇక మధ్యలో కొంచెం అయితే వీడియో తీసుకొని ఉండే ఆ కెమెరాలోనే. కాకపోతే ఇక ఆడవాడిలో కుదరనట్టు ఉంది, లైటింగ్ కూడా తక్కువ ఉంది చూసిండ్లు కదా. సో ఇవైతే నేను బ్రైట్నెస్లో అవి ఇవి పెంచి కొంచెం సాచురేషన్స్ అన్ని పెంచి మీకు క్లారిటీగా కనిపించేటట్టు అయితే పెట్టినా. ఇక అట్లా మొత్తం వచ్చిన చుట్టాలందరూ ఇట్లా నలుగు అయితే రాసేసిండ్లు అన్నట్టు. ఇక ఇంతగానం చేస్తున్నాం కదా, చిన్న వీడియో బిట్ అయినా ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇక అమ్మ నాన్న మంగళ స్నానంది పోస్తుంటే మాత్రం ఒక చిన్న వీడియో బిట్ అయితే తీసుకున్నా. అది మీకు చూపించడం కోసం అని చెప్పేసి అటు ఇటు నా ఫోటోలు వేసి మధ్యలో అయితే చిన్నగానైతే వీడియో పెట్టినా. కాదు ఇక్కడైతే డ్రెస్ వేసుకున్నావు, అక్కడెందుకు పంచి కట్టినావు? పంచెందుకు కట్టుకున్నా అంటే వాళ్ళు ఏమో వచ్చిందేమో లేటు, తర్వాతనేమో ఆగం పెడతా ఉన్నారు, తొందరగా కావాలి, నలిగేయాలి, అది ఇది మేము కూడా రాయాలి అని చెప్పేసి. సో డ్రెస్ అయితే కంఫర్ట్గా ఉండదేమో, అటు ఇటు గీరుతారేమో అని చెప్పేసి ఇక అట్లా కూర్చున్నా అన్నట్టు. కానీ హల్దీ అయితే మాత్రం డ్రెస్ మీదనే మంచిగా ఉంటుండే, ఆ పంచె మాత్రం అస్సలు బాగాలే. ఆయన ఇద్దరికి డిజైన్ చేయించుకుందామని ఫోటోలు ఇట్లా వస్తాయని చెప్పి ఇద్దరికి ఉంచుకుంటే నువ్వు ఎందుకు డ్రెస్ తీసేసినావు అసలు? అయితే ఇక డ్రెస్ వేసుకున్నాను కదా. ఇక మా శివమామ దోస్తులు వస్తే ఇక చూడు వాళ్ళను ఫోటోకి కొంచెం ఇట్లా వాటర్ కొట్టండి అది ఇది అంటే నేను చెప్తున్న టైంలో ఇక నా మీద నీళ్లు పోసేసిళ్ళు అన్నట్టు, మొత్తం ఆగమాగం చేసిళ్ళు. ఇక సర్లే ఏదో ఒకటి వస్తుందిలే అనుకున్నా. మామ అన్నావు కదా అందుకే మంచిగా ఆడుకున్నట్టున్నారు వాళ్ళందరు కలిసి. నీకంటే ఎక్కువ ఇక తోడు పెళ్లి కొడుకు మంచిగా ఆడుకుంటున్నాడు, ఎంజాయ్ చేస్తాడుగా. మంచిగా ఆడుకున్నాడు, నా మీద పూలు నీళ్లు అన్ని జల్లిండు. సో చూసిండు కదా ఏదో అట్లా అట్లా మొత్తం మీద అట్లా జరిగిపోయింది అన్నట్టు. ఏంటంటే తిని దగ్గర మంచి డెకరేషన్ ఉంది, నా దగ్గర డెకరేషన్ లేదు. తిని దగ్గర కెమెరామ్యాన్ లేడు, నా దగ్గర కెమెరామ్యాన్ ఉన్నాడు. సో దానివల్ల తిని దగ్గర జనాలు లేరు, నా దగ్గర జనాలు ఉన్నారు. జనాలు అంటే మా ఫ్యామిలీయే, ఇక ఉన్న సరౌండింగే మా డాడీ తరపు నుంచి ఉన్న వాళ్ళే. ఇక అదే మాకు ఫ్యామిలీ అన్నట్టు. ఇక అదే వాళ్ళే రిలేటివ్స్, మొత్తం వాళ్ళే చేసేయడము. తిని సైడ్ ఏంటంటే లాంగ్ నుంచి రావాలి, కొత్తూరు నుంచి రావాలి, అంకుల్ తరపున చుట్టాలు. ఇక అక్కడ ఉన్నోళ్ళు పిలవంగా లేటుగా వచ్చిర్రు అనమాట. దోస్తులు అయితే తన దోస్తులు ఎవ్వరు రాలేదు అంతసేపు. మ్యారేజ్ టైంలో కొంతమంది వచ్చిండ్రు, అది మ్యారేజ్ వీడియోలో చెప్తా. మ్యారేజ్ కూడా ఎవరెవరిని పిలిస్తే ఎవరెవరు వచ్చిండ్రు అనేది కొంచెం మేము హట్ అయినాము. ఎందుకు హట్ అయినామంటే అనుకున్న వాళ్ళు అనుకున్న టైంకి మేము వెళ్ళినాము వాళ్ళ టైంలో, కానీ మా టైంలో మాత్రం వాళ్ళు రాలేదు. సో దానికి మేము హట్ అయినాము. అందరు అంటారు కదా రిలేటివ్స్ కలిసేదే పెళ్లిలో అని చెప్పి, వాళ్ళు మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి కూడా కొంతమంది వచ్చి కొంతమంది రాలేదు. వచ్చిన వాళ్ళకైతే స్పెషల్ థ్యాంక్స్. ఇంకొకటి ఇప్పుడైతే
ఇప్పటి వరకు నాది సపరేట్ తనది సపరేట్ చూసారు కదా. ఇప్పుడైతే మేమిద్దరం కలిసి మాకు హల్దీ కాదు, వాళ్ళు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి మైపోలు తీసుకొని వచ్చిన తర్వాత మైలపూర్లు అయిపోయి ప్రాసెస్ చెప్తా. ఇక హల్దీ అయిపోయిన రోజు నైట్ అయితే ముందుగానైతే కూరాడు కుండలు తీసుకొని వచ్చి ఇక మొత్తం ఇట్లా రెడీ చేసి కూరాడు కుండలను అయితే పూజించిల్లు అన్నట్టు. ఆ తర్వాత ఇక నన్ను అయితే పెళ్లి కొడుకు చేయడానికి పెళ్లి బొట్టు అన్నట్టు ఫస్ట్ అయితే అమ్మ నాన్న పెట్టిండ్లు, తర్వాత కాళ్ళకు పారాన్ని పెట్టి ఇక తలంబ్రాల బియ్యం మొత్తం కలిపి ఇలా దంచినట్టు చేసి ఒక కుండలోనైతే ఇక మొత్తం అన్ని సదిరేసిల్లు అన్నట్టు. ఇక అంత అయిపోయేసరికి తెల్లారింది. ఇక నన్ను తీసుకెళ్ళడానికి మా చిన్నమామ అంటే సుచిత్ర వాళ్ళ చిన్నబాబాయ్ అయితే వచ్చిండు అన్నట్టు. ఇక బయలుదేరడానికి ముందు అయితే మైలపూలు తీపించుకోవాలి. సో ఆ మైలపూల కార్యక్రమం కూడా మొత్తం అయిపోయిన తర్వాత ఇక అక్క బావన అయితే ఐరన్ కుండలు అయితే తీసుకొని వచ్చి ఇంట్లో దేవుని దగ్గర పెట్టి పూజించిల్లు అన్నట్టు. ఇక ఆ తర్వాతనైతే మా చిన్నమామ అయితే ఇక నాకు టవల్ కప్పి ఇక తీసుకొని వెళ్ళిపోతాయి ఇక నడువు అన్నట్టుగా అయితే ఇక స్టార్ట్ చేసిండ్లు అన్నట్టు. ఇక బయలుదేరినాం అన్నట్టు ఖమ్మం. వీళ్ళు మార్నింగ్ స్టార్ట్ అయ్యిండు, మైల్పోల్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యారు, ఈవినింగ్ వరకు వచ్చేసారు. వచ్చి 1-2 వరకు రెస్ట్ తీసుకున్నారు. ఇక పెళ్లి కొన్ని గంటలలో 8:15 స్టార్ట్ అవుతుంది అనే టైం కి ముందు 3 o'clock వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 8:05 అయ్యో ముహూర్తం టైం మర్చిపోయినా నేనైతే. అయితే 8:05 స్టార్ట్ అవుతుంది కాబట్టి మాకు 3 o'clock 3:15 కల్లా అబ్బాయి దగ్గరికి వెళ్ళి డాడీ వాళ్ళు తనని తీసుకొని రావాలి. సో అలా తీసుకొని వస్తారు అనమాట. తీసుకొచ్చిన తర్వాత ఇద్దరు కలిపి నలుగు, మన దగ్గర ఈ హల్దీ ఇదంతా కొత్త ట్రెడిషనల్ కదా, మన దగ్గర పాత నుంచి వచ్చేది ఏంటంటే నలుగు. ఆ నలుగు ఇద్దరు కలిపి వేస్తారు అన్నట్టు. ఇక అబ్బాయి వాళ్ళని అక్కడ నుంచి తోలుకరాక ముందే ఇక నానమ్మ అయితే తెల్లారగా అట్లా లేచి మంచిగా ముగ్గు అయితే వేసి పీటలు అయితే వేసి రెడీగా ఉంచింది అన్నట్టు. ఇక వీళ్ళు వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత బాబాయ్ వాళ్ళు అయితే ఎదురెళ్ళి ఇక వాళ్ళని తోలుకొని వస్తున్నారు అన్నట్టుగా. ఇక వాళ్ళని తోలుకొని వచ్చిన తర్వాత ఇక వాళ్ళు కాళ్ళు కడుక్కున్న కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత ఇక తనను కూడా తీసుకొని వచ్చిల్లు అన్నట్టు. ఇంట్లో నుంచి బయటికి ఇక పందిరి కిందికి తీసుకొని వచ్చి ఇక ఇద్దరిని అయితే కూర్చోబెట్టిల్లు. ఇక కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ ఆశీర్వాదాలు అయితే షురు అయినాయి అన్నట్టు. ఇక అక్షింతలు ఆశీర్వాదాలు అవి అయితా ఉన్నాయి. ఇక అవి అయిపోగానే ఇక నలుగైతే స్టార్ట్ చేసిల్లు. చూడండి పొద్దున్నే 8 గంటలకు పెళ్ళి, ఇప్పుడు నలుగేసుడేమో ఇక్కడనే 4-5 అయిపోతుంది. మాకేమో మంచిగా నిద్ర వస్తుంది. ఇక చూడండి మా పరిస్థితి. సో చూసిండ్రు కదా. సో మొత్తం మీదనైతే మా హల్దీ నలుగు లగ్న పత్రిక నన్ను పెళ్లి కొడుకుని చేసేది అక్షింతలు కలిపేది మొత్తం అట్లయినాయి అన్నట్టు. ఇక నెక్స్ట్ వీడియోలో వచ్చేసి సుచిత్ర పెళ్లి కూతురుగా రెడీ అయిన వీడియో ఉంటది దాంట్లో, అండ్ అక్షింతలు కలిపింది ఉంటది వాళ్ళ ఇంటి దగ్గరది. అక్కడ నుంచి పెళ్లి మండపానికి ఎట్లా పోయినాం అదంతా మాటలలో చెప్తామేమో. అదంతా ఇక మ్యారేజ్ కి సంబంధించిన మొత్తం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో చూడండి, ఈ వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూసే ఉంటారనుకుంటున్నా. చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ చూడండి, చూసిన వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ దగ్గర కూడా ఇట్లాంటి సాంప్రదాయంగా ఇట్లనే కూరలు పట్టుడు ఏమైనా చేస్తారా, లేదంటే మైలపోలు తీస్తారా, ఏమైనా మీకు తెలియని ఉంటే తెలుసుకోండి ఈ వీడియో ద్వారా. తెలిసిన వాళ్ళు ఉంటే మేము ఏదైనా తెలియకుండా చేసినట్టయితే అది కూడా చెప్పుకోండి, మేము కూడా తెలుసుకుంటాము. ఇప్పటి వరకు అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఎందుకంటే వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్. బై బాయ్. జై హింద్.